మైనింగ్ పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని దేవినేని ఉమా అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ పెద్దల అండదండలతో ఎమ్మెల్యే కిలారి రోసయ్య అక్రమాలకు పాల్పడుతున్నారని, కిలారి రోసయ్య గతంలో మిర్చి రైతులను దోచుకున్నారని అన్నారు. ఎమ్మెల్యే కళ్లల్లో ఆనందం కోసం కొంతమంది పోలీస్ అధికారులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పై తప్పుడు కేసులు బనాయించారని విమర్శించారు. చేబ్రోలు మండల పరిధిలోని పలు గ్రామాల్లో అక్రమ మైనింగ్ వల్ల ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, అక్రమ మైనింగ్ ద్వారా ఈ నియోజకవర్గంలో 2,200 కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని దేవినేని ఉమా అన్నారు. శాసనసభ్యుడిగా సీనియర్ నాయకుడిగా ధూళిపాళ్ల నరేంద్ర గారు ఈ రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైన నాయకుడు. రైతాంగ సమస్యల మీద శాసనసభలో అటు రైతులు గిట్టుబాటు ధరలు కావచ్చు, సాగునీటి సమస్యలు కావచ్చు, లేకపోతే అదే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆయన చేసిన పోరాటాలు, అధికార పక్షంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేసిన కార్యక్రమాలన్నీ కూడా మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఇవాళ ఒక్క ఛాన్స్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ నాయకులు, శాసనసభ్యుడు ఈ పొన్నూరు శాసనసభ్యుడు ఆధ్వర్యంలో దగ్గర 125 కోట్ల టన్నుల గ్రావెలు దోచేశారు. 5 కోట్లు పెనాల్టీలు పడ్డాయి. నరేంద్ర గారి పోరాటం వల్ల, తెలుగుదేశం జనసేన పోరాటం వల్ల ఈ ప్రభుత్వ పెద్దలు తాడేపల్లి ప్యాలెస్ అండదండలతో ఈ రోజు గతంలో మార్కెట్ ఈ మిర్చి మార్కెట్ దందాలో ఉన్నారు. రైతాంగం మిర్చి దోపిడీలో, రైతాంగం కష్టపడి పండించిన మిర్చిలో ఆ దోపిడీలో అప్పుడు భాగస్వాముడు అధికారంలో పదవిలో లేనప్పుడు. ఇప్పుడు గ్రావెల్ కొండలు దోసేశాడు. పొన్నూరు నియోజకవర్గంలో చేబ్రోలు మండల పరిధిలో సేకూరు కావచ్చు, వీరనాయకునిపాలెం కావచ్చు, సెరపాడు కావచ్చు, వేజెండ్ల కావచ్చు, సుద్దవల్లి కావచ్చు, చేబ్రోలు కావచ్చు, అడ్డమూడి కావచ్చు, అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున గ్రావెల్ దోపిడీ జరిగింది. కార్యకర్తలు, నాయకుల ఆధ్వర్యంలో 5 సార్లు శాసనసభ్యుడిగా